రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అరవింద్ కుమార్ పై వేటు వేసింది. ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ నియమించింది. ఇటు 9 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. మాదాపూర్ డీసీపీ సందీప్ రావుపై వేటు వేసింది. హైదరాబాద్ జాయింట్ సిపిగా విశ్వప్రసాద్ ను నియమించింది. మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. మున్సిపల్ శాఖ కొత్త కమిషనర్ గా దానకిషోర్ ను నియమించింది సర్కార్. హెచ్ఎండిఏ, సిడిఎంఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలను అప్పగించింది. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించింది సర్కార్. ఆయనకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్ ను నియమించింది. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా కూడా వాణిప్రసాద్ కు అదనపు బాధ్యతలను అప్పగించింది. వాణిజ్య పనుల శాఖ కమిషనర్ గా శ్రీదేవి, ఆర్ఎన్బి శాఖ ముఖ్య కార్యదర్శిగా కె శ్రీనివాసులు రాజు, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను అపాయింట్ చేసింది. నల్గొండ కలెక్టర్ ఆర్వి కర్ణన్ బదిలీ అయ్యారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా కర్ణన్ నియమితులయ్యారు. విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ స్థానంలో బుర్ర వెంకటేశంను నియమించింది ప్రభుత్వం. కళాశాల సాంకేతిక విద్యా కమిషనర్ గా కూడా వెంకటేశంకు అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇటు 9 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా విశ్వప్రసాద్ ను నియమించింది. హైదరాబాద్ అడిషనల్ సిపిగా ఏవి రంగనాథ్, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్, ఎస్బీ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్ లను నియమించింది. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా రోహిత్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా సుబ్బరాయ్ని నియమించింది. హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా శ్వేతారెడ్డిని నియమించింది. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దన్నారు హైదరాబాద్ నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. 2 నెలల్లో డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలించాలని సిబ్బందిని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఐసీసీసీ బిల్డింగ్ ఆడిటోరియంలో సిబ్బందితో సమావేశమయ్యారు. నగరంలో ప్రాథమిక పోలీసింగ్, విచారణ, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్స్ నిర్మూలనపై చర్చించారు సిపి. టీఎస్ న్యాబ్ వ్యవస్థ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రెజెంటేషన్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ శాండిల్యా. టీఎస్ న్యాబ్ వ్యవస్థపై ముఖ్యమంత్రికి 2 గంటల పాటు వివరించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ ధ్యేయంగా టీఎస్ న్యాబ్ పనిచేస్తుందన్నారు సందీప్ శాండిల్యా. టీఎస్ న్యాబ్ గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తరహా సంస్థల మార్చాలన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. త్వరలో డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ని అందుబాటులోకి తెస్తామన్నారు. విద్యా సంస్థలో యాంటీ డ్రగ్స్ కమిటీని బలోపేతం చేస్తామన్నారు సందీప్ శాండిల్యా. శాఖలపై పట్టు సాధించేందుకు మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ కుంగుబాటుపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు. ఇటు అటవీ శాఖ బాధ్యతల్ని స్వీకరించారు కొండా సురేఖ. ఎక్స్గ్రేషియా పెంపుపై తొలి సంతకం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి సీతక్క. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్తో చర్చించారు సీఎం రేవంత్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరు చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, శ్రీ శాంతికుమారి పాల్గొన్నారు. ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లలు కుంగిన అంశాలపై చర్చించారు. సమావేశానికి ఈఎన్సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. త్వరలోనే మేడిగడ్డకు వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ పిల్లల కుంగుబాటుపై పారదర్శక విచారణకు ఆదేశిస్తామన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ అంతస్తులోని ఛాంబర్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. వన్యప్రాణుల దాడులో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా పెంపుపై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. 5 లక్షలుగా ఉన్న పరిహారం 10 లక్షలకు ప్రభుత్వం పెంచింది.
వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు వీలుగా అనుమతిని ఇస్తూ మరో ఫైలుపై సంతకం చేశారు. అటవీ, దేవాదాయ శాఖలో కొత్త నియామకాలకు ఉన్న అవకాశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి కొండ సురేఖ. అటవీ శాఖ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి కొండ సురేఖ. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, పనులపై అటవీ సంరక్షణ అధికారి డోబ్రియల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో వివరించారు. రాష్ట్రానికి హరితహారం ద్వారా జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. కంపనిధుల సాధన, ఈ పథకం ద్వారా చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై సమన్వయంతో పనిచేయాలన్నారు మంత్రి. మంత్రి హోదాలో తమకు మేడారం జాతర నిర్వహించే అవకాశం ప్రజలు ఇచ్చారన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బెల్లం అమ్మవారికి సమర్పించారు. మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామన్నారు. అక్కడే మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు సీతక్క. ఈసారి జాతర ఒక మంత్రి హోదాలో నిర్వహించేటువంటి అవకాశం నాకు దక్కింది. అయితే నేను ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క, భక్తుల యొక్క విశ్వాసాలు, నమ్మకాలు, ఆదివాసీల సాంప్రదాయబద్ధంగానే ఈ జాతర నిర్వహణ జరగాలని గత కొంతకాలంగా డిమాండ్ చేసుకుంటూ వచ్చినాం. ఈసారి అద్భుతంగా ఎక్కడ కూడా విఘాతం జరగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఆదివాసీ సాంప్రదాయాలకు, సమ్మక్క సారలమ్మ తల్లులకు ఇష్టమైన పద్ధతిలోనే ఈ యొక్క జాతర నిర్వహణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం 2వ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బ్రిడ్జి నిర్మాణంపై నిర్మాణ సంస్థ రాజ్దీప్ కన్స్ట్రక్షన్ అధికారులను పనుల జాప్యతపై ప్రశ్నించారు. వచ్చే ఫిబ్రవరి నాటిని బ్రిడ్జి ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేడిగడ్డ, అన్నారం లోపాలపై దర్యాప్తు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. ప్రజలు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చేసి చూపిస్తామన్నారు. మంత్రి హోదాలో మొదటిసారిగా మంత్రి నియోజకవర్గానికి వెళ్లిన శ్రీధర్ బాబుకు కరీంనగర్ బైపాస్ లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మంత్రిని శాల్వతో సత్కరించారు కాంగ్రెస్ నాయకులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పాం. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఈరోజు మేడిగడ్డ కానీ అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఒకటి కుంగిపోయింది, ఒకటి బుడుగలు వచ్చినాయి, వీటిపైన విచారణ జరుపుతామని స్పష్టంగా నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు ఆలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు. రేవంత్ రెడ్డికి అమ్మవారి జ్ఞాపికను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని సీఎంకు వినతి పత్రం అందజేశారు అర్చకులు. వాటాను ఏపీ ఆక్రమంగా తరలించుకుపోతుంటే బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టుని టూరిస్ట్ స్పాట్ గా చేసిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. ఇటు బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంటనే చర్యలు చేపట్టాలని చీఫ్ ఇంజనీర్ కు ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. రేపు గాంధీ భవన్ లో కీలక పీఏసీ సమావేశం జరగనుంది. పివి నరసింహారావు కాంగ్రెస్ వాది అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిన్న హరీష్ రావు ప్రేమ వలకపోస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఐటీఐఆర్ తేవడంలో, విభజన చట్టం హక్కులను సాధించడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్ గా చేసిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడానికి కేసీఆర్ఏ నైతిక బాధ్యత వహించాలన్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు ఏపీ అక్రమంగా నీటిని తరలించకపోతున్నా మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. పివి నరసింహారావు గారి అంతిమ రైట్స్ కు సంబంధించి చివరి ఏదైతే అంతిమ యాత్ర ఉంటుందో హైదరాబాద్ లో చేపట్టాలని చెప్పిన వారి కుటుంబ సభ్యులు కోరటం, హైదరాబాద్ లో అన్ని లాంఛనాలతో ఒక మాజీ ప్రధానమంత్రి కల్పించాల్సినటువంటి అన్ని లాంఛనాలతో, గౌరవ వందనాలతో మరి ఆనాడు వారి అంతిమ రైట్స్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో వివాదాంశంగా మరి పేర్కొనాలని చెప్పని ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఎనీడే పివి నరసింహారావు ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్. వారు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎవరు కూడా విడదీయలేదని చెప్పండి. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను త్వరగా పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్ కు వినతి పత్రం ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో మంచిర్యాల టౌన్ సహా అనేక ప్రాంతాలు నీట మునుగుతున్నా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని వివరించారు. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ తో చెన్నూరు, మంచిర్యాల, మంతరి ప్రాంతాల్లో 1,00,000 ఎకరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని మంత్రికి తెలిపారు. డిజైన్లలో లోపం, ప్రాజెక్టులో అవినీతికి వ్యతిరేకంగా 4 ఏళ్లుగా పోరాడుతున్న బీఆర్ఎస్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. వెంటనే స్పందించిన మంత్రి ఉత్తమ్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చీఫ్ ఇంజనీర్ కు ఆదేశాలు జారీ చేశారు.
6 గ్యారంటీల హామీలను అమలు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. విప్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సిరిసిల్ల జిల్లాకు చేరుకున్న ఆది శ్రీనివాస్ కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు శ్రీనివాస్. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు వేరు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరో రూపంలో పేద ప్రజలకు పల్లెల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి వారికి అందించేటువంటి కార్యక్రమాలు మేము తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రులు తీసుకొని పోయే బాధ్యతను ఇక్కడ మేము తీసుకుంటామని. గాంధీ భవన్ లో రేపు కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి పీఏసీ సమావేశం జరుగుతోంది. దీంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ముఖ్యమైన నేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకమైన క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. పార్టీ 138వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డొనేట్ ఫర్ దేశ్ పేరుతో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల ఫండ్ కోసం క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. పార్టీ 138వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశ పౌరులు ఎవరైనా 138 రూపాయలు విరాళంగా ఇవ్వొచ్చన్నారు. డిసెంబర్ 28న నాగపూర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే క్యాంపెయిన్ ప్రారంభిస్తారని చెప్పారు. 6 గ్యారంటీలు అమలు చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాధ్యమన్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేయకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ తల్లిదండ్రులను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ నరేష్ కుటుంబం మృతి కలిచివేసిందన్నారు. జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామునిపట్ల గ్రామంలో నరేష్ తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామన్నారు హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకంలో ఇప్పటి వరకు ఎంతమందికి లబ్ధి జరిగిందో చెప్పాలన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే ప్రభుత్వం మనుగడ సాధ్యమవుతుందన్నారు నాగం. 100 రోజుల లోపల 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్నారు. అందుకోసం 100 రోజుల తర్వాతనే మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకుముందు దాన్ని మీద చర్చ చేయడం కరెక్ట్ కాదు. నాకైతే ఈ కృష్ణానది జలాల మీద మీ చర్యలు ఉండాలి. ఢిల్లీలో తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి స్మారక స్థలం ఎందుకు లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. కాంగ్రెస్ నేతలు అడగకపోయినా తెలంగాణలో కేసీఆర్ పీవీ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రశ్నిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు అడగలేదన్నారు దేశపతి శ్రీనివాస్. ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ వాది కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆయన కాంగ్రెస్ కారణంగా ప్రధానమంత్రి అయ్యారు కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆయన తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు, తెలంగాణ నుంచి ఎదిగినటువంటి నాయకుడు, తెలంగాణ తనం ఉన్న నాయకుడు, గొప్ప పండితుడు, అనేక భాషలు తెలిసినటువంటి వాడు. ఆయన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు తెలంగాణ గడ్డ నుంచి. సూర్యాపేట రూరల్ మండలం దాస్ తండాలోని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో గ్రామ ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి బీఆర్ఎస్ జెడ్పీటీసీ మంజుల లింగారెడ్డి దంపతులు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు ఆగయ్యకు పంపించామన్నారు మంజుల. 20 ఏళ్ల నుంచి పార్టీకి సేవలందిస్తే అగ్రనాయకులు గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. అందుకే బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశామన్నారు మంజుల. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనలో కేంద్రం తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్లో జరిగిన ఘటనపై చర్చకు ప్రధాని ముఖం చాటేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా తమ లోపాన్ని అంగీకరించడానికి కేంద్రం సిద్ధంగా లేదని మమతా బెనర్జీ మండిపడ్డారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై మోదీ సర్కార్ తీరును తప్పుబట్టాయి విపక్షాలు. పార్లమెంట్లో జరిగిన స్మోక్ బాంబ్ ఘటనపై ప్రధాని మోదీ ఎందుకు చర్చ పెట్టడం లేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. విజిటర్స్ నిందితుడికి పాస్ ఇచ్చిన బీజేపీ ఎంపీ విషయంపై విపక్షాలు ప్రశ్నిస్తాయనే చర్చకు అంగీకరించడం లేదని
ట్విట్టర్ వేదికగా స్పందించారు జైరాం రమేష్. పార్లమెంట్ సెక్యూరిటీ ఇష్యూ తీవ్ర విషయమైనా కేంద్రం తమ లోపాల్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. పార్లమెంటు భద్రతపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు మమత. It's a security lapses. Home Minister already admitted that, and this is a very serious matter, no doubt of it. Let them investigate the matter, because we don't compromise any security matter. That already member of parliament, let them raise the issue. They have already issued raised the issue, and that's why Derek, the leader of Rajya Sabha from Trinamool Congress Party, has been suspended, and also there are 15 other Congress and DMK MLAs, they are also suspended. పార్లమెంట్లో భద్రతా లోపాలపై మోదీ సర్కార్ తక్షణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. అసలు నిందితులకు పార్లమెంటు పాస్ ఇచ్చింది ఎవరు, ఎలా వచ్చారు, ఎంతమంది ప్రమేయం ఉందనే దానిపైన కేంద్రం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు యేచూరి. कौन है एमपी जिन्होंने जिनकी स्वीकृति से ये लोग आए, कितने लोग आ रहे, कौन सी किनकी परमिशन के चलते हुए आ रहे, जो लोग मांग कर रहे हैं सांसद उनको सस्पेंड कर दिया. तो ये भी एक अजीब रुझान है सरकार का. मतलब उसका क्या है कि एक्चुअली उनकी जो लैप्स हुई है उसको वो मानने के लिए तैयार नहीं. భద్రతా వైఫల్యంపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని అన్నారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. విపక్షాలు ఆందోళన చేస్తున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. లోక్సభలోకి దూరిన దుండగుణ్ణి పట్టుకునేందుకు ఎంపీలందరూ ధైర్యంతో ముందుకు వెళ్లటం గర్వంగా ఉందన్నారు. సభలో ఐక్యంగా నిలిచిన సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారన్నారు సుప్రియా సూలే. Lok Sabha staff, I have only gratitude in my mind. They were amazing, outstanding and brave. So today that I'm standing here is because of all my colleagues in Parliament and my entire team of Lok Sabha. So brave that they have only gratitude in my mind and heart. I'm eternally grateful to them. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు భద్రతపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. పార్లమెంటు సెక్యూరిటీ కోసం తీసుకుంటున్న చర్యలేంటో కేంద్రం వివరించాలని ప్రమోద్ తివారీ డిమాండ్ చేశారు. అటు ఉన్నత స్థాయి విచారణకు ఏం చర్యలు తీసుకున్నారో కేంద్రం ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా. तमाम सुरक्षा चक्रों को धोखा देते हुए सीधे वो सदन के अंदर कूद गया. काफी देर तक गुत्थम गुत्था हुई. सांसदों ने अपने आप को बचाया और उसे गिरफ्तार करके हवाले किया. तो स्वयं प्रधानमंत्री जी को जो बात सदन के बाहर कह रहे हैं वो अंदर क्यों नहीं कहते? एक एमपी फलाना पार्टी के हैं जिनके सहमति से पास बनाया गया. दूसरी घटना है कि देश में बेरोजगारी है 5 दशकों में सबसे ज्यादा, लेकिन दोनों के बीच में बड़ा हाइफन है. ये हाइफन राहुल जी ने भी रखा, लेकिन मीडिया के एक वर्ग में और बीजेपी द्वारा इस हाइफन को हटाया जा रहा है. ये उचित नहीं. పార్లమెంట్లో స్మోక్ కానిస్టర్ ఘటనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ టీం దర్యాప్తు ముమ్మరం చేసింది. కీలక నిందితుడు కేసుకు సంబంధించిన ఆధారాల్ని ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఘటన అనంతరం లలిత్ ఢిల్లీ నుంచి రాజస్థాన్ కి పారిపోయి పోలీసులకు లొంగిపోయాడు. పార్లమెంటు సెక్యూరిటీ వైఫల్యం తీవ్రమైన అంశమన్న ప్రధాని మోదీ ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీని మూడోసారి గెలిపిస్తే భారత్ను టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుపుతామన్నారు. సూరత్లో నిర్మించిన డైమండ్ ట్రేడింగ్ సెంటర్ను ప్రధాని ప్రారంభించారు. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనను తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోడీ. ఘటనపై తొలిసారి స్పందించిన మోడీ ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమిష్టి స్ఫూర్తితో పరిష్కారానికి కృషి జరగాలన్నారు. లోక్సభలో ఘటనపై స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారన్నారు. దర్యాప్తుపై పూర్తి విశ్వాసముందని చెప్పారు. కుట్ర వెనుక నిజాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. దీని వెనుక ఉన్న వ్యక్తుల మూలాలు, ఉద్దేశాలు తేలాలన్నారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తనను ఎంతో బాధించిందన్న మోడీ దీన్ని తక్కువ అంచనా వేయకూడదన్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలుపుతామన్నారు ప్రధాని. వచ్చే 25 ఏళ్ల దేశ అభివృద్ధికి సంబంధించి ఖచ్చితమైన ప్రణాళిక ఉందన్నారు. భారత్ అభివృద్ధికి తాను గ్యారంటీగా ఉంటానన్నారు. గుజరాత్ సూరత్ లో ప్రపంచంలోని అతిపెద్ద డైమండ్ బోర్స్ సెంటర్ ను మోడీ ప్రారంభించారు. డైమండ్ బోర్స్ సెంటర్ సరికొత్త భారత్ శక్తి సంకల్పానికి నిదర్శనమన్నారు. और अब मोदी ने देश को गारंटी दी है कि अपनी तीसरी पारी में
भारत दुनिया की टॉप 3 इकोनॉमी में जरूर शामिल होगा। सरकार ने आने वाले 25 साल का भी टारगेट तय किया है। $5 ट्रिलियन का लक्ष्य हो, $10 ट्रिलियन का लक्ष्य हो, हम इन सभी पर काम कर रहे हैं। हम देश के एक्सपोर्ट को भी रिकॉर्ड ऊंचाई पर ले जाने के लिए काम कर रहे हैं। భారతదేశం అంటే ఆధ్యాత్మిక జాతీయ చైతన్యానికి నిదర్శనమన్నారు మోడీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించే తమిళ భాషను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. తమిళనాడు నుంచి కాశీ రావడం అంటే మహాదేవ్ ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లటమేనన్నారు. వారణాసిలోని కాశీ తమిళ్ సంఘం సభలో పాల్గొన్న ప్రధాని కన్యాకుమారి నుంచి వారణాసికి కొత్త రైలును ప్రారంభించారు. बीज इस बात का बोध रहा है कि भाई हमारे माँ बाप को मुसीबतें झेलनी पड़ी, हमें भी जिंदगी में मुसीबतें झेलनी पड़ी। अपने बच्चों को मुसीबत में जीने के लिए मजबूर नहीं करना है। हम जो मुसीबतों से गुजरे, कोई माँ बाप नहीं चाहता है कि उसके बच्चे भी उसी मुसीबत से गुजरे। यही समय है हम भी कुछ करें। और जब 140 करोड़ लोगों के मन में लगता है ना ये समय है, तो देश आगे बढ़ के रहे। 2 రోజుల పర్యటనకు వారణాసి వచ్చారు ప్రధాని మోడీ. సుమారు 19,000 కోట్ల విలువైన 37 ప్రాజెక్టులను ప్రారంభించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని ఎగ్జిబిషన్ సందర్శించారు. నమో ఘాట్ నుంచి తమిళ సంఘం వరకు ఘాట్ను ప్రారంభించారు ప్రధాని మోడీ. భారీ వర్షాలు తమిళనాడుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కుండపోత వానలతో 7 జిల్లాలు వణుకుతున్నాయి. కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జోరు వానలతో డ్యాంలన్నీ డేంజర్ లెవెల్కి చేరాయి. ఆకస్మిక ఫ్లడ్తో తిరునెల్వేలి అర్బన్, రూరల్ ఏరియాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి. మరో 7 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. లోతట్టు ప్రాంతాలు ముంపుబారిన పడటంతో అలర్ట్గా ఉండాలని అధికారులు స్థానికులకు సూచించారు. ఇవాళ రేపు చెన్నై సహా 4 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. తూత్తుకుడి, రామనాథపురం, పుదుక్కొట్టై, శివగంగా సహా 4 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. అటు కన్యాకుమారి, తంజావూర్, తిరువారూర్, నాగపట్నం, మధురై, మైలాడుతురై, తెన్కాసి, విరుదునగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. అటు కోస్తా, తమిళనాడు, డెల్టా ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత పేసర్ల ధాటికి సఫారీలు విలవిలలాడిపోయారు. కేవలం 116 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. హర్షదీప్కు 5 వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ సేన ధాటిగా ఆడింది. కేవలం 16 ఓవర్లలోనే మ్యాచ్ను ఫినిష్ చేసింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. జోహెన్నెస్బర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా భారత పేసర్ల దాటికి విలవిలలాడిపోయింది. హర్షదీప్ సింగ్ నిప్పులాంటి బంతులు వేస్తూ సఫారాలను వణికించాడు. పరుగులు రాబట్టేందుకే ఇబ్బంది పడ్డ బ్యాటర్లు వరుసగా వికెట్లు అప్పగించారు. దీంతో 27.3 ఓవర్లలోనే 116 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ కు 5 వికెట్లు, అవేష్ ఖాన్ కు 4 వికెట్లు, కుల్దీప్ కు 1 వికెట్ దక్కింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. జట్టు 3 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడ్డ సఫారీలు ఏ దశలోనూ కోలుకోలేదు. ఫెలుక్వాయో 33 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టోనీ డిజోర్జీ 28 పరుగులు, మార్క్రమ్ 12 పరుగులు, షంసీ 11 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ధాటిగా ఆడింది. రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ ఓపెనర్లుగా వచ్చారు. క్రీజ్ లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తూ పరుగుల వరద పారించారు. వియాన్ ముల్డర్ వేసిన 4వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అయ్యర్ నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో అయ్యర్ అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస 4లతో 16.4 ఓవర్లలోనే జట్టును విజయ తీరాలకు చేర్చారు. 3
వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. డిసెంబర్ 19న భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ సిరీస్ కైవసం చేసుకోనుంది. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్.